రక్కుకున్నాక పాప ఏం చేస్తుంది? రక్కుకున్నాక పాప అమ్మ కోసం ఏడుస్తుంది. కళ్ళలోంచి చిన్న ముత్యాలు రాలుస్తుంది. అయ్యో పాప ఏడుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? పరిగెత్తుకుని పాప దగ్గరికి అమ్మ వెళ్తుంది. అయ్యో పాప అంటూ ఎత్తుకొని ముద్దులు ఇస్తుంది. పాప ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా? అమ్మ కోసమే కదా. పాప ఏడుపు అంతా ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకోసం ఏడుస్తుందో అందరికీ తెలిసిపోయింది. వచ్చిందయ్యో పాపాయ్. పాపాయి కన్నులు కలువరేకులు, పాపాయి చుప్పాలు పట్టుకొచ్చులు, పాపాయి దంతాలు మంచి ముత్యాలు, పాపాయి చేతులు పొట్లకాయలు. హే పాపాయ్, వచ్చిందయ్యో పాపాయ్. చెట్టులు పసి వెన్న ముద్దలు, వన్నెలు పసి నిమ్మ ముద్దలు, పలుకులు పంచదార చిలుకలు, చిన్నెలు బాలకృష్ణుని వన్నెలు. హే పాపాయ్, వచ్చిందయ్యో పాపాయ్. ఆకేసి ఆహా, ఈటేసి ఓహో, అప్పెట్టి వావ్, బూవెట్టి ఆహా, చారోసి పెరుగేసి అత్తారింటికి దారేదంటే కిత 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 కిత. ఆకేసి భలే, ఈటేసి పప్పెట్టి బూవెట్టి చారోసి పెరుగేసి అత్తారింటికి దారేదంటే కిత 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 కిత. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూటిలో పెట్టావా, గుట్టుక్కుమన్నావా, గూటిలో పెట్టావా, గుట్టుక్కుమన్నావా. వచ్చిందయ్యో పాపాయ్. పాపాయి కన్నులు కలువరేకులు, పాపాయి చుప్పాలు పట్టుకొచ్చులు, పాపాయి దంతాలు మంచి ముత్యాలు, పాపాయి చేతులు పొట్లకాయలు. హే పాపాయ్, వచ్చిందయ్యో పాపాయ్. చెట్టులు పసి వెన్న ముద్దలు, వన్నెలు పసి నిమ్మ ముద్దలు, పలుకులు పంచదార చిలుకలు, చిన్నెలు బాలకృష్ణుని వన్నెలు. హే
బుజ్జి పాప కస్సుమన్నది నాన్న చెప్పిన బర్రెలు కాయనన్నది అమ్మ చెప్పిన అంట్ల గిన్నెలు కడగనన్నది అక్క చెప్పిన బండ చాకిరి చేయనన్నది తాత చెప్పిన పాలు తేనన్నది అవ్వ చెప్పిన కట్ల పుల్లలు కొట్టనన్నది అన్నతోటి బడికి తాను పోతానన్నది పంతులు చెప్పే పాఠాలు వింటానన్నది అన్నలాగా బాగా చదువుకుంటానన్నది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తానన్నది మంచి పేరు తెచ్చుకుంటానన్నది